యేసు ప్రభు ప్రసంగాల్లోనూ, ఆయన చెప్పిన ఉపమానాల్లోనూ, ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడేటువంటి మాటల్లోనూ మన యొక్క నిత్య జీవానికి సంబంధించిన విషయాలను బోధిస్తూ, మన ఆలోచనలను శాశ్వతమైన వాటి మీద నిలుపుతూ, నిర్ణయాత్మకమైనటువంటి విషయాలను మన జీవితాల్లో రూపిస్తూ, శాశ్వతమైనటువంటి జీవంతో మనం బతకడానికి కావాల్సిన మాదిరిని యేసు ప్రభు కనపరిచాడు. ఈరోజు యేసు ప్రభు ద్వారా మనం నేర్చుకునే ప్రతి విషయము మనకు ఆత్మీయ జీవితానికి ఒక మార్గమై ఉంది. మనం జీవంలో ఎదగటానికి, నడిపింపబడటానికి ఒక శ్రేష్టమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవన విధానమై ఉంది. అందువల్ల ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరము కూడా యేసు ప్రభు యొక్క మాటలను అనుసరించి జీవిస్తే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ జీవంలో బలపడుతూ ఉంటాం. దేవుడు క్రీస్తు లాంటి స్వభావమైనటువంటి ప్రజలను ఈ లోకంలో తయారవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ లోకము సమస్తమంతా కూడా క్రీస్తు లాంటి కుమారులు తయారవడానికే దేవుడు నిర్మితం చేశాడు. యేసు ప్రభులాగా మనం బతుకుతున్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆయన ఆనందము ఎంతో గొప్పదిగా ఉంటుంది. అందువల్ల యేసుక్రీస్తు నందు ఆయన చెప్పినటువంటి మాటలందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు ఆత్మీయంగా మేలు పొందుతావు, ఆత్మీయమైనటువంటి జీవిత విధానాన్ని అభ్యాసం చేసుకుంటావు. ఆలోచనలు మారుతాయి, అభిరుచులు మారుతాయి, నీ నడవడి మారిద్ది, నీ ప్రవర్తన మారిద్ది, నీ యొక్క కోరికల యొక్క విధానము అనగా వాటిని సంతృప్తిపరుచుకునేటువంటి విధానాన్ని నువ్వు సరైనరీతిగా నెరవేర్చుకోవడానికి ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటావు. ఇదంతే కూడా ఒక అద్భుతమైన కార్యాచరణ కదా. ఎంత ఉన్నతమైనటువంటి విషయాలను యేసు ప్రభు వారు మనకు బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు మాటలని లెక్క చేయకుండా జీవిస్తే మనము సమస్యల పాలవుతాము. చాలామంది యేసు ప్రభు మాటలు సరైన రీతిగా ఆలోచించడంలో విఫలం చెందుతూ ఉంటారు. సాతాను మనుషుల యొక్క ఆలోచనల్ని తప్పు త్రోవ నడిపించడానికి, యేసు ప్రభు మార్గం నుంచి దూరపరచడానికి ఈ చేసేటువంటి పని చాలా బలంగా ఉంటుంది. అందుకే సాతాను యొక్క గురి ఏంటంటే అనేక మంది దేవుని పిల్లలని దేవుని నుండి దూరం చేయటమే. క్రీస్తు యేసులో బాప్తిసం పొంది దేవుళ్ళు నిడకలుగా జీవించే ప్రజలని తొందరగా పాడు చేయడానికి, తొందరగా తప్పించడానికి సాతాను బలంగా అనేకమైనటువంటి విధాలను ఏర్పాటు చేస్తాడు.